దీప్తి కంచు మోత, కడు బీదరికం ఒకవైపు, మానసిక వైకల్యం ఇంకోవైపు. ఇల్లు తప్ప మరో ప్రపంచం తెలియదు ఆమెకి. కానీ పరుగు ఆమె జీవితాన్ని మార్చింది, ప్రపంచానికి పరిచయం చేసింది. ఇప్పుడు పారాలింపిక్స్లో పతక విజేతగా నిలబెట్టింది. ఆ అథ్లెటే జీవాంజీ దీప్తి. సో ఈ అమ్మాయి వరంగల్ అమ్మాయికి కొంత మానసిక వైకల్యం ఉన్నది. కానీ ఆమె పరుగులో స్వర్ణ పతకాన్ని కూడా సాధించింది. ఆమె వరల్డ్ రికార్డు సాధించింది ఆమె గతంలో. ఇట్లాంటి ఆమెకి మన ప్రభుత్వం ఏం చేయాలా? మన ప్రభుత్వం పారితోషికాన్ని ప్రకటించాలి, పెద్ద ఎత్తున ఆమెను సత్కరించాలి. ఒక సిరాజ్ గుర్తొచ్చింది మీకు. ఆయనకి అసలు చదివే లేకపోయినా ఇచ్చిరు. ఎందుకంటే క్రికెట్ అంటే ఒక క్రేజ్ ఉంది కాబట్టి ఆయనకి ఇచ్చిరు. గతంలో గవర్నమెంట్స్ పివి సింధుకి ఇంకొకరికి ఇచ్చిరు. వాళ్ళకి ఎవరికి ఇవ్వద్దని కూడా ఎవరు అనట్లా. వాళ్ళు చూపించిన ప్రతిభకి వాళ్ళకి ఇచ్చిరు, సంతోషం, బాగుంది. మరి ఈ అమ్మాయి ఏం చేసింది? ఎంత దుర్మార్గం అంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి గారి సలహాదారుడు దగ్గరికి ఈమె పోయిందట. 20 సార్లు పోయిందట. 20 సార్లు తిరిగినా కలవలేదటండి, 20 టైమ్స్. అదే వాళ్ళ కమ్యూనిటీకి చెందిన ఇంకొక అమ్మాయి ఇంకేదో స్పోర్ట్స్లో వెళ్తే టక్మని పని అయిపోయిందట. ఎంత అవమానం ఇది! ఎంత భయంకరమైన విషయం. మరి ఆ సలహాదారుడు ఎవరు? ఈ అమ్మాయిని ఆ ముఖ్యమంత్రికి కలవనివ్వకుండా, లేకపోతే ఈ అమ్మాయికి ఏమీ చేయకుండా అడ్డుకున్న సలహాదారుడు ఎవరైనా పెద్ద మనిషి? పారిస్ పారాలింపిక్స్లో కంచు మోత మోగించింది. తెలుగు రాష్ట్రాల నుంచి పారాలింపిక్స్లో పతకం నెగ్గిన తొలి క్రీడాకారిణిగా ఘనత సాధించింది. మంగళవారం 400 మీటర్ల T20 విభాగంలో దీప్తి 3వ స్థానంలో నిలిచింది. ఈ విభాగంలో ప్రపంచ రికార్డుతో పారాలింపిక్స్లో అడుగుపెట్టిన దీప్తి ఫైనల్లో తడబడిన పట్టుదలతో పరిగెత్తి పోడియంపై నిలవగలిగింది. ఈ క్రీడల్లో భారత్కి ఇది 16వ పతకం. ఈ అమ్మాయి కొంచెం చూడ్డానికి కొంత మానసిక వైకల్యంతో ఉన్నట్టుగా ఆ అమ్మాయిని రకరకాలుగా అవమానించారు. అయినా అవమానాన్ని తట్టుకొని ఈ స్థాయికి ఆమె వచ్చింది. పారాలింపిక్స్లో సోమవారం పతకాలు 2 స్వర్ణాలు సహా 8 పతకాలు భారత్ ఖాతాలో చేరినాయి. మహిళల T20 400 మీటర్ల పరుగులో దీప్తి ప్రస్థానమంతా సంచలనమే. నిరుడు పారా ఆసియా క్రీడల్లో రికార్డుతో బంగారు పతకం సాధించిన దీప్తి ఈ ఏడాది ప్రపంచ ఛాంపియన్షిప్లో అద్భుతమే చేసింది. వరల్డ్ ఛాంపియన్షిప్లో 55.07 సెకండ్లలో లక్ష్యాన్ని పూర్తి చేసి ప్రపంచ రికార్డుతో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. గత ఏడాది ప్యారిస్లో బ్రెనా క్లార్క్ 55.12 సెంటీమీటర్లు అమెరికా నమోదు చేసిన రికార్డును తిరగరాసి పారాలింపిక్స్కు అర్హత సాధించింది. శుక్రవారం ప్యారిస్ క్రీడల హీట్స్లో అగ్రస్థానంలో నిలిచి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఆఖరి పోటీలోనూ అదరగొట్టిన దీప్తి కాంస్య పతకం సొంతం చేసుకుంది. ఇదంతా ఒక్కరోజులోనే సాధ్యం కాలేదు. 8 ఏళ్ల దీప్తి శ్రమ ఫలితం. తల్లిదండ్రులు యాదగిరి ధనలక్ష్మిల తపన, ఆర్డీఎఫ్ పాఠశాల పీఈటీ చొరవ, భారత జూనియర్ అథ్లెటిక్స్ జట్టు చీఫ్ కోచ్ నాగపురి రమేష్ శిక్షణ, సహాయక బృందం శ్రమ, జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ మార్గనిర్దేశనంతో సాధ్యమైన ఘనత. నిరుడు ఆసియా క్రీడల్లో ప్రదర్శన అనంతరం గోపీచంద్ సిఫారసుతో లక్ష్య గొడుగు కిందికి రావడం, మరింత మెరుగైన శిక్షణ లభించడం దీప్తికి కలిసొచ్చిన మరో అంశం. అంతర్జాతీయ స్థాయి వసతులు, అత్యున్నత ప్రమాణాలతో శిక్షణ దీప్తి ఒలింపిక్స్ ప్రయాణాన్ని మరింత సులువు చేసింది. ప్రపంచ పారా అథ్లెటిక్స్లో రికార్డ్ స్వర్ణంతో మెరిసిన దీప్తి పారాలింపిక్స్లో ఘనంగా అడుగుపెట్టింది. సో ఇట్లా ఉమ్మడి వరంగల్ జిల్లా కల్లెడ గ్రామానికి చెందిన దీప్తి ఈ స్థాయికి చేరుకుంటారని అస్సలు ఊహించలేదు. మేధోపరమైన బలహీనతతో జన్మించిన దీప్తి అథ్లెటిక్స్ కోచ్ రమేష్ దృష్టిలో పడడం ఆమె జీవితంలో మలుపు. వరంగల్లో పాఠశాల మీట్లో దీప్తి పరుగును చూసిన వెంటనే హైదరాబాద్కు పంపించమంటూ ఆమె తల్లిదండ్రులకు రమేష్ సూచించాడు. హైదరాబాద్కు వచ్చిన ఆమెను అథ్లెటిక్స్లో రాటుదేలేలా చేశాడు. హైదరాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటలెక్చువల్ డిజేబిలిటీకి దీప్తిని తీసుకెళ్లగా మానసిక వికలాంగుల విభాగంలో పారా క్రీడల్లో పోటీ చేసే అవకాశం లభించింది ఆమెకి. ఆమెది అద్వితీయమైన కథ. ఎవరు? పుల్లెల గోపీచంద్ మంచి సందేశం ఇచ్చింది. నాగపురి రమేష్ లక్ష్య మెంటార్. మరి గవర్నమెంట్ ఈమెకి ఏమి ఇవ్వాలా? ఎంత ఘనంగా సత్కరించాలా? తెలుగు రాష్ట్రాల నుంచి ఈ పారాలింపిక్స్లో పతకం సాధించిన మొట్టమొదటి క్రీడాకారిణి మన వరంగల్.